దృశ్యం 3 నిజంగా అదృశ్యం దృశ్యం ఏమనాలి, ఏమనలేం అసలుకి. నాకైతే మూవీ పెద్ద హెడ్డిక్ వచ్చేసింది భయ్య. నాకు ఏసీ కోసం వెళ్ళి కూర్చున్నానన్న ఫీల్ తప్ప అసలు దృశ్యం 1 ఇచ్చిన కిక్ 2 కూడా అంత పెద్ద ఎగ్జైటివ్ లేదు. సో పర్లేదు అనిపించింది. 3 దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ అదే ప్యాటర్న్, అదే రిపీట్, అదే ఏం లేదు అక్కడ. జీతు జోసెఫ్ గారు కొంచెం ట్రాక్ చేంజ్ చేస్తే బాగుంటది. అండ్ యాక్టింగ్ గురించి అయితే మోహన్ లాల్ గారు అండ్ మీనా గారు అయితే యాజ్ యూజువల్ కుమ్మి పడేశారు. వాళ్ళ యాక్టింగ్ అంటే ఇంకా సిరీస్ కు తగ్గట్టే ఇచ్చేసారు. సో సస్పెన్స్ అంతంత మాత్రమే ఉంటది, సినిమాటోగ్రఫీ రెగ్యులరే, అండ్ మ్యూజిక్ కొంచెం ఎంగేజ్ చేసింది భయ. ఓవరాల్ గా నాకైతే మూవీ యావరేజ్ భయ, 1 టైం వాచబుల్ కూడా కాదు. అండ్ ఓటీటీలో రిలీజ్ అయినాక మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు మూవీ. అంటే సస్పెన్స్ అది, ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది, కొంచెం ఎంజాయ్ చేస్తారు అంతే. నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు. సో ఇది గైస్ ఇవాళ మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.